Please subscribe to 9TV channel. ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకమని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్ అన్నారు. బుధవారం గూడూరు షాదీ మంజిల్లో మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా పేద ప్రజలకు సేవ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన అధ్యక్షులతో పాటు పలువురు పాల్గొన్నారు. భారతదేశాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు, ప్రతి ఒక్కరు ఆచరిస్తారు, ప్రతి ఒక్కరు అనుసరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను సేవ చేసేటువంటి గొప్పవాడిని కాదు. ఏదో నాకు వచ్చినటువంటి సైనికులు నా తమ్ముడు, నా బిడ్డల సహకారం, అదేవిధంగా నాకు కూడా ఒక యువకులంలో నాకు పుస్తకాలను చేసినటువంటి గౌరవిస్తారు. వారికి కూడా వారు ఈ సందర్భంలో వారి పేరు చెప్పదాకన్నారు, చెప్పట్లేదు. వారికి కూడా ఈ వేదికపై నుంచి నేను వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఈ పేదవాళ్ళ పట్ల కరుణ, జాలి, దయ, ప్రేమ చూపిస్తూ కొన్ని సేవా సంస్థలు వెళ్తాయి. అందులో మా ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ గత 17 ఏళ్ల నుంచి 17వ సంవత్సరం అడుగుపెట్టారు. ఈ 17 సంవత్సరాల నుంచి చర్చి దగ్గర ఆదివారం కులం, మతం అనేది లేకుండా మానవ కులమే గొప్ప అనే సదుద్దేశంతో ఒక మాధవ సేవ అంటే మన ఎదురుగా ఉండే వాళ్ళు ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరితో ఆకలితో అలవడిస్తున్నారు, ఎవరికైతే గుడ్డలు లేవు, వీళ్ళందరినీ ఆ దుస్తులు కొనే స్తోమత లేదు, వీళ్ళందరికీ సహాయం చేయడం నిజంగా దేవుణ్ణి ఆరాధించడమే. ఆ పనిని గత కొన్నేళ్లుగా తన తండ్రి పేరు మీద నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నందుకు మగ్దూమ్ భాయ్కి ఇన్సాఫ్ కమిటీ తరఫున, గూడూరు పట్టణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొన్ని అగ్రకులాలకి సంబంధించిన విషయం కాదు, అన్ని కూడా చాలా తీవ్రమైన లక్ష్యాన్ని అలవరుచుకునే ప్రక్రియలో భాగంగా వారి తండ్రి గారి పేరు మీద ప్రతి సంవత్సరం 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ సమాజంలో అట్టడుగు వర్గాలు ఈ రంజాన్ కార్యక్రమాన్ని సంతోషంగా కొత్త బట్టలు స్వీకరించే అవకాశం లేని వ్యక్తులందరూ కూడా ఆయన సహోదరులతో వారు కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ సహకరించాలనే ఉద్దేశంతో